రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెట్రో రైల్లో బెట్టింగ్ ప్రమోషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై హైకోర్టులో పిల్ దాఖలైంది. అడ్వకేట్ నాగూర్ బాబు ఈ పిల్ దాఖలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్స్ పై సిబిఐ ఎంక్వైరీ వేయాలని అందులో పేర్కొన్నారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణించి మెట్రో రైల్లో ఐఏఎస్ ఐపీఎస్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎలా ప్రమోషన్ అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. మెట్రో రైల్లో బెట్టింగ్ ప్రమోషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై హైకోర్టులో పిల్ దాఖలైంది. అడ్వకేట్ నాగర్ బాబు ఈ పిల్ దాఖలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్స్ పై సిబిఐ ఎంక్వైరీ వేయాలని అందులో పేర్కొన్నారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైల్లో ఐఏఎస్ ఐపీఎస్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎలా ప్రమోషన్ అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. మెట్రో రైల్లో బెట్టింగ్ ప్రమోషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై హైకోర్టులో పిల్ దాఖలైంది. అడ్వకేట్ నాగూర్ బాబు ఈ పిల్ దాఖలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పై సిబిఐ ఎంక్వైరీ వేయాలని అందులో పేర్కొన్నారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైల్లో ఐఏఎస్ ఐపీఎస్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎలా ప్రమోషన్ అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రిపోర్టర్ చందు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చందు. హలో. ఎస్ఎస్ మెట్రో రైలుకి సంబంధించి అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన దానిపై ఇప్పటికే హైకోర్టులో పిల్ దాఖలైన దానికి సంబంధించి హైకోర్టు కూడా హాజరవ్వాలని చెప్పినట్లుగా తెలుస్తోంది డైరెక్టర్స్ని. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి చందు? ఓకే, హైదరాబాద్ మహానగరంలో అయితే మెట్రో రైల్ స్టేషన్ రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మెట్రో రైల్వే స్టేషన్లో అయితే ప్రమోషన్ విషయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలోనే హైకోర్టు న్యాయవాది అయితే పిల్ దాఖలు చేశారు. మెట్రోలో ప్రమోషన్స్ యాప్ ప్రమోషన్స్ ఏ విధంగా చేస్తారని చెప్పి ఆయన అయితే ఒక పిల్ దాఖలు చేసడం జరిగింది. దీని మీద హైకోర్టు ఈ పిటిషన్ పై హైకోర్టు అయితే సీరియస్ తీసుకుంది. ఎవరైతే మెట్రో ఎండి ఎన్వీఆర్ రెడ్డి ఉన్నారో అతనికి నోటీసులు అయితే జారీ చేసింది. ఈ మెట్రోలో ప్రమోషన్లపై ఎలా చేస్తారని చెప్పి పూర్తి విచారణతో వచ్చే సోమవారం కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు అయితే చేసింది. ఈ నేపథ్యంలో ఎవరైతే హైకోర్టు ఆశ్రయించిన న్యాయవాది ఉన్నారో అతను నాగూర్ బాబు మాట్లాడుతూ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు మా 5 లక్షల పైన ఉంటారు. దాంట్లో ముఖ్యంగా యువకులు కూడా ఉంటారు. హైదరాబాద్ మహానగరంలో మెట్రోలో ప్రమోషన్ పై యువత ఆకర్షితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం యువత చాలా మంది ఈ యాప్ల వల్లనే అంటే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో మెట్రో ఎలా అనుమతిస్తుంది ప్రమోషన్లకు అని చెప్పి అయితే సీరియస్ గా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంపై హైకోర్టు ఖచ్చితంగా సీరియస్ తీసుకున్నది. వచ్చే సోమవారం వరకు ఎవరైతే మెట్రో ఎండి ఎన్వీఆర్ రెడ్డి ఉన్నారో అతను కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి హైకోర్టు అయితే ఆర్డర్ పాస్ చేసింది. విజయ్. రైట్, ఓకే చందు, మీరు లైన్లోనే ఉండండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.